ఈ రోజున విజయవాడలో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఎందుకంటే మనకి గ్రంథాలయోద్యమం 100 సంవత్సరాల క్రితం ప్రారంభమై అది జాతీయోద్యమానికి, ఆంధ్ర రాష్ట్రోద్యమానికి నాంది పలికిన విషయం మనందరికీ తెలిసిన విషయం. దాంతోపాటు వయోజన విద్యకు కూడా నాంది పలికింది గ్రంథాలయోద్యమం. అయితే వాళ్ళ గ్రంథాలయాల పరిస్థితి రాను రాను తీసుకట్టుగా తయారైన పరిస్థితి మనకు తెలుసు. ఒకటి ఏంటంటే గ్రంథాలయాలకు వెళ్ళి చదవాలని చెప్పిన ఆసక్తి ప్రజల్లో తగ్గిపోయింది. గ్రంథాలయాలని పరిరక్షించాల్సిన ఆలోచన ప్రభుత్వంలో కూడా తగ్గిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యమం రావటం అనేది చాలా ప్రధానమైన అంశం. సరే, కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ విద్యామంత్రిగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర విభజన తర్వాత మనకి స్టేట్ లైబ్రరీ లేకుండా పోయింది, అందుచేత స్టేట్ లైబ్రరీని ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయాలని చెప్పిన ఆలోచనని వారు వెల్లడి చేయడం జరిగింది. ఆ రకంగా ఒక గొప్ప నిర్మాణం వస్తుందని చెప్పి భావిస్తున్నాను. అలాగే గ్రంథాలయాలకి రావాల్సిన దాదాపు 1100 కోట్ల రూపాయల సెక్స్ రావాల్సి ఉంది. వాటిని కూడా వాళ్ళు తీసుకొచ్చి ఈ గ్రంథాలయాలన్నిటికీ కూడా వాళ్ళ పునరుజ్జీవనం కలిగించాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అదే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. రెండోది మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రజల్ని గ్రంథపట్నం వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి పిల్లలు, భావితరాల వారు, వాళ్ళకి పుస్తకాల మీద ప్రీతి కలిగించాలి. ఆ దిశలో విద్యా విధానంలోనే ఉపాధ్యాయులు కూడా పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మా బోటోళ్ళకి వాళ్ళ పుస్తకాల మీద ప్రేమ కలిగిందంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. వాళ్ళు చక్కటి పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి కొంచెం తరిగినట్టుంది. అందుచేత విద్యా విధానంలో వాళ్ళ పిల్లలకి పుస్తక పఠనం యొక్క ఆవశ్యకతను వాళ్ళు చెప్పటం, పుస్తకాన్ని చదివించి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలను ఆలోచన చేయడానికి ఈ ఉద్యమం ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాను. మన ఈ గ్రంథాలయ ఉద్యమం అనేటటువంటిది స్వతంత్రోద్యమ కాలంలోనే చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ప్రారంభమైంది. ఆ రోజు సామాజిక స్పృహ, తరువాత గ్రంథాలయోద్యమం వైపు అందరినీ ఉత్తేజం చేయాలి, అందులో పాల్గొనేలా చేయాలి అనేటటువంటిది. తర్వాత మానవీయ విలువల పెంపు కోసం కూడా ఆ రోజు ఉద్యమం చేశారు, విద్యా వ్యాప్తి చేశారు ఆ ఉద్యమం ద్వారా. తర్వాత అంటరానితనం గురించినటువంటి వ్యతిరేకమైనటువంటి సంఘ సంస్కరణలో భాగంగా చేశారు. ఆ తర్వాత విద్యా వ్యాప్తితో సహకార ఉద్యమాన్ని నడిపారు. ఇలా అనేక విధాలైనటువంటి ఉద్యమాన్ని ఆ గ్రంథాలయోద్యమం ద్వారా నడిపి దేశ స్వతంత్రానికి ఎంతో ఊతమిచ్చేలాగా ఆ ఉద్యమాన్ని ఉపయోగించారు. దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించే తరువాత మనం భాషా రాష్ట్రాలుగా విడిపోయేటప్పుడు క్రమంగా ఇది ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికగా ఈ ఉద్యమం కొనసాగాల్సిన అవసరాన్ని అప్పుడు ప్రభుత్వాలు గుర్తించి 1960లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టాన్ని చేసినప్పుడు ప్రజలు కట్టేటటువంటి పన్నులో నుంచి దానికి 8% ప్రత్యేకంగా నిధిని కేటాయించి ఆ కేటాయింపుల్లో నుంచి గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోమని చెప్పారు. అయితే 1986 నుంచి గ్రంథాలయాలు అంతకుముందు కాస్త పుస్తకాలు కొనటం, ఉద్యోగుల్ని నియమించటం, వనరులు అభివృద్ధి చేయటం చేశారు. అయితే 86 తర్వాత గ్రంథాలయాలను పట్టించుకోవటం మానేసాయి వచ్చినటువంటి ప్రభుత్వాలు. దానికి తగినటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇవాళ గ్రంథాలయాలు మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల నిజమైనటువంటి జ్ఞాన సౌధాలు గ్రంథాలయాలు కాబట్టి ప్రజలు దానిని గుర్తించి తప్పనిసరిగా గ్రంథాలయాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన వంతు బాధ్యతగా గ్రంథాలయాల పునర్వికాసానికి తోడ్పడాలని ఈ వేదిక తరపున మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఆయనలో ఉన్నారు. ఆయనలో ఒకరు వేముల శ్రీనివాసులు గారు. ఆయన ఇప్పుడు OSD2 తెలంగాణ సీఎం. ఆయన నేతృత్వంలో అక్కడ ఒక లైబ్రరీ నడుస్తుంది. ఆ
తత్వం 10వ తరగతి నుంచి డిగ్రీ దాకా అన్ని తత్వం పాస్ అనేవాడిని. కానీ గ్రంథాలయం ముందుగా మా ఇంట్లో గ్రంథాలయం ఉండేది. ఆ తర్వాత పాఠశాల గ్రంథాలయం మా హై స్కూల్లో. ఆ తర్వాత అవనిగడ్డలో లోకల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు గోడట కూడా నాకు కళ్ళ ముందు కనపడతాయి. ఏ ర్యాక్లో ఏ పుస్తకం ఉంది, ఏ బీరువాలో ఏ పుస్తకం ఉంది, వాళ్ళు నాకు కనపడతాయి. అక్కడ ఆ గ్రంథాలయం ఉందో లేదు నాకు తెలియదు, మా హై స్కూల్ గ్రంథాలయం ఉందో లేదు నాకు తెలియదు. కానీ అప్పుడు ఏ ర్యాక్లో ఏ పుస్తకం నాకు తెలుసు. ఆ రకంగా చదివేవాళ్ళం. ఆ రకంగా చదవడానికి కూడా కారణం అంటే మా ఉపాధ్యాయులు. వాళ్ళు ఒక చక్కటి పుస్తకం గురించి చెప్పి పుస్తకం మీరు చదవండి అని చెప్పి మమ్మల్ని ప్రేరేపించి చదివించేవాళ్ళు. ఆ రకంగా గ్రంథాలయం వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర మాత్రం చాలా ప్రాధాన్యత అయిందన్న విషయం మాత్రం ఈ సందర్భంలో మనం చేసుకుంటున్నాను. ఈ రోజున ఆ రకంగా పిల్లల్ని ప్రేరేపించి ఉపాధ్యాయులు చదివిస్తున్నారు లేదో కొంచెం ప్రశ్నార్థకమైన పరిస్థితి. అయితే ఇవాళ ఆ రోజున అందరం కూడా గ్రంథాలయాల మీద ఆసక్తి ఉండేది, చదవాలని చెప్పిన అనురక్తి ఉండేది. ఆ రకంగా ఎంతో కొంత విషయాలు తెలుసుకోవాలని చెప్పిన జిజ్ఞాస ఉండేది. అది రాను రాను తగ్గిపోతూ వచ్చిన పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం అంటే ఇది ఒక జ్ఞాన యజ్ఞం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇది కేవలం ఏదో ప్రభుత్వానికి వినతులు చేయడానికో లేకపోతే అంతవరకు ఇది కానీ పరిమితం అయితే ఈ ఉద్యమం కాదు. ఈ ఉద్యమం 2 రకాలుగా జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో చేయించాల్సిన పనులు చేయించాలి. రెండోది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్ని గ్రంథాలయ వైపు నడిపించాలి. అదే ప్రధానమైన పాత్ర. ఎందుకంటే నేను 1999లో మొట్టమొదటిసారిగా నేను శాసనసభ్యుడు అయినప్పుడు నేను మొట్టమొదటి తీసుకున్నప్పుడు అంటే మా అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలకు మంచి భవనాలు కట్టించాయి. అన్ని గ్రంథాలకు మంచి భవనాలు కట్టించాయి. ఎక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి గ్రంథాలయ సంస్థ నుంచి వచ్చే కాదు, ఎంపీ గారి నిధులు ఆ నిధులు పట్టుకొచ్చి మొత్తానికి అన్ని బిల్డింగ్లు కట్టించాను. ఈ మధ్యకాలంలో నేను వెళ్తా సరే లైబ్రరీ పక్క నుంచి వెళ్తున్నాను ఊళ్ళో. సరే మనం కట్టించాగా ఎలా ఉందని చెప్పి వెళ్ళే లోపలికి వెళితే సరే 4-5 కూర్చుని పేపర్లు చదువుకుంటున్నారు. సరే అక్కడికి వెళ్ళి రిజిస్టర్ తీసుకుని ఎవరైనా పుస్తకాలు ఇంటికి పట్టుకొని చదువుతున్నారా ఏంటంటే ఎవరు ఒక్కరు కూడా లేడుతున్నారు. ఇకపోతే అవనిగడ్డ గ్రంథాలయానికి వస్తే ఏమైందంటే ఈ విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు పుస్తకాలు చదవటానికి మాత్రం వస్తున్నారు. అంటే ఈ రకంగా గ్రంథాలయాలు ఏ విధమైన స్థితిలో ఉంది వాళ్ళ మనం ఆలోచించాలి. నేను ఇక్కడికి వచ్చింటే చాలా విషయాలు, ఎందుకంటే మాకు హై స్కూల్ లైబ్రరీని ఉండేవాడు ఉన్నప్పుడు ఆ లైబ్రరీ గారు ఇప్పుడు కూడా సూపర్వైజర్ నాకు గుర్తుంది. అయితే ఇవాళ ఆ పోస్ట్ ఉన్నాయో లేదో అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశ్నార్థకమైన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కింద చాలా పుస్తకాలు ఇచ్చారు. కానీ అవన్నీ ఎంతలో సద్వినియోగం జరుగుతుంది, పిల్లల చేత ఎంతలో చదివిస్తున్నారన్నది ఇవాళ మనం ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సహజంగా నేను పొద్దున్న 5 గంటలు లాగానే ముందు పేపర్లు అని కూడా నా సెల్ ఫోన్లో చదివేసుకుంటాను. తర్వాత మా ఇంటికంటే పేపర్లు వస్తాయని పుస్తకాలు నాకు పేపర్ తీసి చదివే పరిస్థితి ఉంది. అంటే ఆ రకంగా ఇవాళ టెక్నాలజీ ఇవాళ మనం వేయింది. కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా పుస్తకం చదవకపోతే మాత్రం మన బుర్రలోకి వెళ్ళదు అన్నది జ్ఞాన సముపార్జన జరగదన్న విషయం మాత్రం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పుస్తక పట్టణం వైపు మళ్ళించాల్సిన బాధ్యత మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చూస్తాం అక్కడికి అది అయిపోతుంది. అందుకని అది బుర్రలోకి ఎక్కే పరిస్థితి ఉంటుంది. బుర్రలోకి ఎక్కాలంటే పుస్తకం ఖచ్చితంగా చదవాలి. ఆ విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చదివించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ఇంత ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో మనం ఉన్నప్పటికీ కూడా నేను అమెరికాలో చాలా లైబ్రరీలు చూస్తాను. అమెరికాలో గ్రంథాలయాలకు ఉన్నంత ప్రధానమైన పాత్ర మరి దేనికి ఉండదు. ఎందుకంటే గ్రంథాలయాలు చాలా పెద్దలు ఉంటాయి. దాంట్లో చక్కటి సమావేశ మందిరాలు ఉంటాయి. నేను ఆ సమావేశ మందిరాలు 2-3 చోట్ల నేను ప్రసంగాలు కూడా చేసిన అక్కడ కొన్ని పుస్తకాల విషయంలో పాల్గొనడం జరిగింది. అంచేత అమెరికా లాంటి దేశం ఇవాళ ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికి కూడా ఈ గ్రంథాలయాన్ని ఏ విధంగా వాళ్ళు నిలబెడుతున్నారు, గ్రంథాలయాల పట్ల ప్రజలు ఏ విధంగా ఆకర్షితులు అవుతున్నారు, గ్రంథాలు తీసుకెళ్ళి ఏ విధంగా చదువుతున్నారని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి చాలా భిన్నమైంది. మన పొరుగు రాష్ట్రాల పక్కన తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆటతో కూడా పోల్చుకున్నా కూడా మన రాష్ట్రంలో గ్రంథాలయాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదన్న మాత్రం వాస్తవం. అక్కడ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ నుంచి కర్ణాటకలో చాలా గ్రంథాలయాలకి వాళ్ళు సహకారం అందించారు. అలాగే తమిళనాడులో గ్రంథాలయాల గురించి ఇందాక ప్రస్తావించారు.
అలా ఎక్కడైనా కూడా గ్రంథాలయకి ఒక చాలా అత్యున్నతమైన స్థానం ఇచ్చి ముందు గ్రంథాలయాల్ని బలపరచడం, గ్రంథాలయాల ద్వారా ప్రజల్ని విజ్ఞానవంతులు చేయాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే, మనకి స్వాతంత్రం రాకపోవడం మన గ్రంథాలయ విద్యం 100 ఏళ్ల క్రితం ప్రారంభమై దాంట్లో ఒకటి జాతీయోద్యమానికి, ఆ తర్వాత ఆంధ్రోద్యమానికి రెండింటికి కూడా నాంది పలికింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ విద్యం అని చెప్పారు. వాళ్ళ కృషి ఫలితంగా ఆ రోజున ఆయనకి వెంకటరమణయ్య గారు కానివ్వండి, గాడ్చెల హరిశ్వరరావు గారు కానివ్వండి, పాతూరు నాగకృష్ణ గారు కానివ్వండి, ఇంకా ఇత్యాదులు ఏదైతే గ్రంథాలయ ఉద్యమాన్ని వాళ్ళు ఒక జాతీయ ఉద్యమంగా మార్చడం, ఆ రకంగా వాళ్ళు కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం అయింది. కానీ వారు ఆలోచించిన విధంగా గ్రంథాలయం ఆ తర్వాత ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. మనం కూడా ఏంటంటే ప్రభుత్వం చూసుకుంటుంది గ్రంథాలయం మనకి అది గ్రంథాలయం నిర్వహణ అన్నది కేవలం ప్రభుత్వ బాధ్యత అన్న రకంగానే మనం ఆలోచిస్తున్నాం, మిగతా వాటి విషయాలు కూడా. అయితే ఇవాళ జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రజల్లో మనం గ్రంథాలయాలు చదవాలని చెప్పిన ఆసక్తి కలిగించకపోతే గ్రంథాలయాలు పెట్టి కూడా ప్రయోజనం లేదు. అది జరగాలంటే ఏంటి, పిల్లలకి ముందు పాఠశాలల్లో గ్రంథాలను చదివించే అలవాటు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. ఆ రకమైన విద్యా విధానం రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మనందరికీ చిన్నప్పుడు ఈ నీతి శతకాలన్నీ బట్టి పట్టించేవాడు, అక్కడితో మన విద్య ప్రారంభమైంది. ఇవాళ అవేవి లేవు. ఇవాళ మా పుట్టడం ఆయన చదివి ఒక్కొక్కసారి చదవకుండా ఉంటే బాగుండేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా తప్పు చేద్దాం అనుకుంటే ఏదో పద్యం గుర్తుకొచ్చి ఆగిపోతాను. ఎవరికి కోపం వచ్చిందనుకోండి, కలుపుని గుర్తు వస్తుంది, తన కోపమే తన శత్రు అని చెప్పి ఆగిపోతూ ఉంటాం. అది ఆ రకమైన పరిస్థితి. ఎందుకంటే అది మన మీద ఎంత ప్రభావం చూపుతుంది, ఆ శతక పద్యాల యొక్క ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందో చెప్పడానికి. అంచేత మనం త్వరగా ఏదైనా ఒక తప్పని చేయాలని చెప్పి గౌక్కుని ఏదో ఒకటి గుర్తుకొచ్చి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఈ రోజున విద్యా విధానం లేకపోవడం అనేది చాలా దురదృష్టమైన పరిణామం అని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. అంచేత ఇది బహుముఖమైన ఉద్యమం అని చెప్పి నేను భావిస్తున్నాం. ఇందాక అన్నట్టు జ్ఞాన యజ్ఞం లాంటిది ఇది. రెండోది, ఆ రోజున ఆంధ్రోద్యమానికి స్వాతంత్రోద్యమానికి ఈ గ్రంథాలయ ఉద్యమం ఏ విధంగా అయితే భాస్కర్ని నిలిచిందో, ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం భాషోద్యమానికి కూడా నాంది పలకాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాం. ముందు మన భాషను మనం కాపాడుకోవాలి, మన భాషను పరిరక్షించుకోవాలి. మనం ఎంతోమంది రచయితలు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప రచన చేస్తున్నారు, కానీ అది చదివే తరం లేకపోతే ఈ రచన యొక్క ఈ 1000 సాహిత్యం అయిపోద్ది అన్నది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. దురదృష్టం ఏంటంటే ఈ రోజున తెలుగు చదవటం పిల్లలకి రాని పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం తెలుగులో వాళ్ళ పేర్లు కూడా రాసిన స్థితి లేదు. ఇవాళ ప్రభుత్వం తెలుగు గురించి మాట్లాడుతూనే ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ నేను ప్రత్యేకించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం చేసేది ఏంటంటే, అసలు ముందు విద్యా విధానంలో తెలుగు ఎంతో రాస్తున్నారో పిల్లలు, దాని మీద మీరు ఏదైనా ఒక పరిశీలన చేశారు లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి తెలుగు అక్షరాలు నేరవని జాతి తయారైతే ఇంకా జాతి ఎట్లా నిలబడిద్దని చెప్పి మాత్రమే మనం చేస్తాం. ఎందుకంటే ఇది భాషాపూర్వకంగా ఏర్పడే జాతి. ఎప్పుడైతే భాష నశిస్తే అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని వాళ్ళు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. అయితే దురదృష్టం అంటే మన పరభాష పర సంస్కృతి వ్యామోహం ప్రజలకు ఉందని చెప్పి అనుకుంటున్నాం. ప్రజలకు కాదు, ప్రభుత్వానికే ఉందని చెప్పి అనిపిస్తున్నాం. ప్రజలు కాదు, ప్రభుత్వం మన మీద గుర్తుంది. ఉదాహరణకి గత ప్రభుత్వం ఇంగ్లీష్ మాధ్యమాన్ని పెట్టి తెలుగు మాధ్యమాన్ని తీసింది. దానికి హైకోర్టు దాన్ని తప్పట్టి ఆ జీవోని రద్దు చేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆనాటి ప్రభుత్వం. ఇది ఇంతవరకు తేడా, మేము కూడా అప్పుడు ఇంక్లూడ్ అయ్యాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ఈ మధ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏమనంటే, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అప్పీల్ చేశారో దాన్ని విత్డ్రా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పింది. ఎందుకంటే హైకోర్టు తెలుగు మాధ్యమం ఉండాలని చెప్తే ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాన్ని విత్డ్రా చేసుకుంటే మన తెలుగు మాధ్యమం కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ అది కూడా ఇంకా ప్రభుత్వం ఆలోచనలోకి రాలేదని మనకు వస్తున్నాం. అంచేత దయచేసి ప్రభుత్వానికి కూడా మనం చేసేది ఏంటంటే, ముందు భాషను మనం సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఆ భాష సంరక్షణ ఎక్కడ జరగాలి, విద్యా విధానంలో జరగాల్సిన అవసరం ఉంది. ఆ రకం జరిగినప్పుడు మన గ్రంథాలయాలు కూడా మళ్ళా పరిధి వెళుతాయి. గ్రంథాలయాలకి మళ్ళా పిల్లలు పుస్తకాలు చదవాలని చెప్పిన ఆలోచనలోకి వస్తారు. ఇక పుస్తకాలు అంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతారు, ఈ తెలుగు పుస్తకం చదివే పరిస్థితి.
అంటే తెలుగు సాహిత్యం, తెలుగు భాష ఇవన్నీ ఇప్పుడు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం నైతిక బాధ్యత అన్న విషయం మాత్రం ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను కోరింది తెలుగు అని మాత్రమే. పొట్టి శ్రీరాములు ఆత్మకల్పంతో వాళ్ళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బాపట్ల మనం చేసిన తీర్మానం ఏంటి, మా భాషలో మేము చదువుకోవడానికి, మా భాషలో మేము పరిపాలన చేసుకోవడానికి మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పాలని తీర్మానం చేస్తాం. ఆ తీర్మానం ఈ రోజు కూడా మనం అమలు చేసుకోలేకపోయిన విషయం వల్ల పాలకులందరూ కూడా గుర్తించాల్సిన బాధ్యత మాత్రం అంతేనా ఉందని చెప్పినప్పుడు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత ఇది ఒక భాషోద్యమానికి కూడా ఇది ఒక నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమంతో పాటు భాషోద్యమాన్ని కూడా సమాంతరంగా నడిపించాలని చెప్పి నేను శివప్రసాద్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇటీవల కాలంలో ఈ సామాజిక సమస్యల మీద మనం ఎవరం కూడా ఆలోచించే పరిస్థితి లేవు, దానికి ఎవరు నడుము కట్టిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వల్లూరు శివప్రసాద్ గారి కార్యకు బలము పెట్టి అన్ని జిల్లాల్లో తిరిగి ఇవాళ ఇంతమంది సాహిత్యవేత్తల్ని, రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని, సాహిత్యప్రియుల్ని ఏకం చేసి ఇవాళ ఈ సభ నిర్వహిస్తున్నందుకు ఆయన మాత్రం తెలుగు జాతి రుణపడి ఉంటుందని చెప్పి మాత్రం మనం చూస్తాం. ఖచ్చితంగా ఇది ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మంచి ఆలోచనతో మనం ముందుకెళ్దాం. తప్పనిసరిగా గ్రంథాలయ పితామహుడిగా అయ్యేం వెంకటరామయ్య గారు ఎలా గుర్తుంటున్నాం, గ్రంథాలయ పునరుద్ధ వికాసోద్యమానికి పితామహుడిగా శివప్రసాద్ గారు కూడా తీసుకొని నిలవాలని కోరుకుంటున్నాం. అనేది మంచి కార్యక్రమం. అందుకని నేను చాలా ఆనందంతో ఈ కార్యక్రమం రావడం. ఎందుకంటే కనీసం ఇలాంటి విషయాల్లో మనం ఎవరో ఆలోచించే పరిస్థితి జాతి. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయి, ప్రభుత్వాలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆలోచిస్తాయి. మన గ్రంథాల గురించి మనం ఆలోచించట్లేదని వాళ్ళు కూడా మర్చిపోతారు. అంచేత ఇవాళ ఎంత లేదన్నా ఇవాళ ఈ కార్యక్రమం వల్ల వాళ్ళ ప్రభుత్వం చాలా స్పందిస్తుందని మాత్రం నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇటీవల మన శాసనసభలో మీ అందరికీ తెలుసుకుంటుంది, నేను చూశాను. మనకు రాష్ట్ర విభజన తర్వాత చాలా విషయాల్లో అన్యాయం జరిగింది. ఆ స్థితిలో ఏంటంటే మనకి హైదరాబాద్లో ప్రాచుర్యత భాండాగారం ఉంది, మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ, అలాగే ఆర్టికల్స్ ఉంది, ఆర్కియాలజీ ఉన్న ప్రాసెస్ ఇలా ఉన్నాయి పరిస్థితులు. వీటిని ఎట్టి పరిస్థితులు బట్టి తీసుకురావాలి, అధికారులు కూడా నా దృష్టికి తీసుకురావాల్సిన విషయం. తప్పనిసరిగా ఇది చేయాల్సిన పని కానీ ఖచ్చితంగా చేస్తాను. అంతేకాకుండా ఇంకో మాట ఆ రోజు జరిగింది, ఆ రోజు మీరు విన్నారో లేదో, ఒకటి ఇవాళ గ్రంథాలయాల అవసరం ఏంటి అని చెప్పి ఒక ఆలోచన ఉండేది టెక్నాలజీ సందర్భంలో. కానీ నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం నేను గుర్తించాను. మనకి రాష్ట్రం విభజన తర్వాత మనం స్టేట్ లైబ్రరీ కట్టలేదు, సమాధానం శాసనసభలో ఇవ్వడం జరిగింది. నా వంతు పాత్ర నేను తప్పనిసరిగా ఈ విషయంలో చేస్తానని చెప్పి మనం చేస్తాను. తర్వాత ఎప్పుడు ఎక్కడికి రావాలన్నా కూడా నేను వస్తాను, దానికి అనుమానం లేదు. 10 మంది కూర్చున్నా వస్తాను, మీకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇస్తాను. ఎందుకంటే నాకు కూడా ఇది చాలా బాధ ఎక్కువగా. అంటే దీన్ని ఇలాంటివన్నీ మేము నడుము కట్టలేము, రాజకీయాల్లో తలామలపై ఉంటాం కనుక అన్నీ నడుము కట్టలేము. కొన్ని మాట్లాడగలము, కొన్ని మాట్లాడలేము. ఈయన రకరకాల పరిస్థితులు ఉంటాయి, ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుందో తెలియదు, ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. సరే ఏదైనా కూడా ఇది సానుకూలమైన ఉద్యోగం అన్న విషయం ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది ప్రభుత్వాన్ని బలపరిచే ఉద్యమం. వాళ్ళ సెస్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఆలోచన జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ సెస్ తీసుకొస్తే వాళ్ళ నిధులకి వేరేం కాదు, నిధులు కేటాయించక్కర్లా. ఇవాళ 1000 కోట్ల పైన సెస్ రావాల్సిందన్నారు, 1000 కోట్లు తీసుకొస్తారు. పెద్ద అందిస్తుంది నిరంతరం యుగ యుగాల జ్ఞానం, అందిస్తుంది నిరంతరం. అందరికీ చెందాల్సినది కొందరి చెరలో మగ్గిన వేళ, చెవిలోసి సమ్మాలుక కోతలు యథేచ్ఛగా సాగిన వైనం. అందరికీ చెందాల్సినది కొందరి చెరలో మగ్గిన వేళ, చెవిలోసి సమ్మాలుక కోతలు యథేచ్ఛగా సాగిన వైనం. ఆపలేదు మనిషి గుండెలో రగులుతున్న ఇచ్చ, ఆపలేదు మనిషి గుండెలో రగులుతున్న ఇచ్చ. తరగని జ్ఞాన మీనాలయం, జ్ఞాన శూన్యులను మాన్య సూర్యులుగా, జ్ఞాన శూన్యులను మాన్య సూర్యులుగా మార్చగల, మూఢుల మతులందు మేధస్సును ఉదయింపజేయగల ఔషధాలయం. సాహిత్య సరస్వతికి అనుదిన పఠన నిరాజనం,
సమస్త దేవుళ్ళు గ్రంథ రూపులై కొలువైన పుణ్యస్థలం. గ్రంథకర్తకు నలుగురితో పరోక్ష పరిచయం, మౌన దీక్షకు చక్కని స్థలం. చదివేందుకు అవసరం 4 అక్షర ముక్కలు నేర్వటం. మనకు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేవు. అక్కడ వాళ్ళు పుస్తకాలని అమ్ముకుంటున్నారు,